ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన దైవజనుల యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అంతేకాదు అనేక మందికి ఈ యొక్క మార్నింగ్ మన్నా కార్యక్రమాన్ని పరిచయం చేయాలని చెప్పి కోరుతున్నాను. మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని విడిచిపెట్టారో, ఎవరి వల్ల మీకు దుఃఖం కలిగిందో, ఎవరి వల్ల మిక్కిలి బాధపడ్డారో, దేవుని బిడ్డారా, వాటికి రెట్టింపు ఘనతను, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. యోబు ఎలాగైతే కోల్పోయిన వాటన్నింటినీ రెండంతలుగా తిరిగి పొందుకున్నాడో, అలాగే సాతాను ద్వారా, శత్రువుల ద్వారా, మనుషుల ద్వారా మీరు నష్టపోయిన ఎటు చెట్టుని దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-10 వచనాలు, జకర్యా గ్రంథం 9-12 దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కలిగిన గాక అని ప్రభు పలుకగా, దేవుడు పలుకగా వెలుగు కలిగిందని వాక్యం మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ వెలుగు ఎవరు? ఈరోజు ఆ వెలుగు దేనికి సాదృశ్యంగా ఉంది? అఫ్కోర్స్ దేవుడు అక్కడ పలికిందేమో ఈ యొక్క భూమికి వెలుగిచ్చే ఒక ప్రకృతి సంబంధమైన వెలుగును పుట్టించాడు. కానీ ప్రతి దానికి ఒక ఆత్మీయ అర్థం ఉంది కదా. ఆ క్రమంలో ఈ వెలుగు దేని చూపిస్తుందంటే, నిన్న నేను చెప్పినట్టుగా త్రియేక దేవుని యొక్క మహిమను చూపిస్తున్నాయి. త్రియేక దేవుల్లో ఉన్న మహిమను మనకు తెలియపరుస్తున్నాయి. రెండవదిగా దేవుని బిడ్డలారా, కీర్తన 119, 105 మనం చదివితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది అని రాయబడి ఉంది. మన పాదములకు దీపమును, దేవుని బిడ్డలారా, మన త్రోవకు వెలుగై ఉంది. దేవుని బిడ్డలారా, దీపం ప్రసంటం, ఇప్పుడు నీకు కావలసిన వాటిని అందిస్తుంది. అయితే త్రోవకు వెలుగై అంటే నీకు ముందు ఉన్న త్రోవకు వెలుగును చూపించేదంటే దేవుని యొక్క వాక్యం. నీ భవిష్యత్తుకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది ఏదంటే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం దేవుని బిడ్డలారా సాక్షాత్తుగా ఒక దేవదూతకు పోల్చబడలేదు, ఒక దైవజనుడికి పోల్చబడలేదు. వాక్యం దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేనని రాయబడి ఉంది. కాబట్టి ఈ వాక్యమని వెలుగులోనికి ఎవరైతే నడిపించబడుతున్నారో, మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవుని నామాన్ని మీరు మహిమపరచగలుగుతారు. రెండవదిగా దేవుని బిడ్డలారా, వెలుగు అనేది దేన్ని చూపిస్తుందంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-4 వచనంలో దేవుని బిడ్డలారా పరలోక మహిమను మనకు చూపిస్తున్నాయి. బైబిల్లో రాయబడి ఉంది, దేవుని యొక్క మహిమ మరి ఉదయించినప్పుడు చీకటి తొలగిపోతున్నాయి. అంతేకాదు బైబిల్లో రాయబడింది, భూమి అంతా చీకటి కమ్ముతుంది, కానీ మనలో వెలుగు ఉన్న వాళ్ళు మాత్రం అది వేరు చేస్తున్న విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మొదటిగా వెలుగు మన త్రోవకు వాక్యం అనే వెలుగు త్రోవను చూపించేందుగా ఉంది. రెండవదిగా ఆ వెలుగు ఏం చేస్తుందంటే లోకం నుండి నేను సపరేట్ చేస్తుంది, నేను ప్రత్యేకించబడిన వాడుగా చేస్తుంది. మూడవదిగా ఈ వెలుగు ఏం చేస్తుందంటే, లూకా సువార్త 15వ అధ్యాయం 8-10 వచనాలు చదివితే బైబిల్లో రాయబడి ఉంది, ఒక స్త్రీ 10 వెండి నాణ్యంలో ఒక వెండి నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆ వెండి నాణ్యాన్ని మరలా తిరిగి సేకరించుకోవటానికి కోసం ఆమె ఏం చేసిందని రాయబడి ఉందంటే, ఇంట్లో ఉన్న దీపాన్ని ముట్టించినట్టుగా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆ వెలుగు, నీలో ఉన్న వెలుగు, దేవుడిచ్చే వెలుగు నిన్ను ఏం చేయబోతుంది? నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇవ్వబోతున్నాయి. ఆత్మీయంగా, భౌతికంగా, భూ సంబంధంగా ఏవేవైతే పోగొట్టుకున్నారో, కొంతమంది డబ్బు పోగొట్టుకున్నారు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు, ఇతరులు నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తారు, ఇలాగ చాలా నష్టపోయినవి ఉన్నాయి. కానీ ఈరోజు మీ మీద ఉదయించే వెలుగు పోగొట్టుకున్న సమస్తాన్ని మీకు అందించబోతున్నాయి. అంతేకాదు తర్వాత లాస్ట్గా మనం చూస్తే, ఈ వెలుగు ఏం చేస్తాయంటే చీకటిని పగలను వేరు చేస్తుంది. చీకటిని వేరు చేస్తుంది. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి వెనక వెళ్ళిపోతున్నాయి, దూరం చేసేస్తుంది. చీకటిని మీకు దూరం చేసేది ఏదంటే దేవుని యొక్క వెలుగు. కనుక ఈరోజు ఆ వెలుగు మీలో ఉదయించబోతున్నాయి. మీకు విడుదల, స్వస్థత, అద్భుతాలు, మహత్కార్యాలు తీసుకొని రాబోతున్నాయి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా మీద వెలుగు ఉదయించాలని ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క శక్తి ఇప్పుడే తాకిన గాక, దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే తాకిన గాక. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు ప్రకాశించిన గాక, వెలుగు దిగిన గాక. ఇప్పుడే విడుదల, స్వస్థత, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించండి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ముట్టుమని, స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించిన గాక. ఈరోజు మీ వాగ్దానం నిర్గమకాండం 34:10. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.